వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఇరాన్ అమెరికా యుద్ధం ఆగడం లేదు. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. పెంచేసిన చాలా దేశాలు చమురు ఉత్పత్తుల ధరలు కూడా పెంచేశాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విధ్వంసం తప్పదంటున్నారు నిపుణులు. ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాళ్ళేంటి? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన ఉన్న సంజయ్ పులిపాక్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, మనం చూస్తున్నాం సార్, ఏమీ జరగదు అనుకున్నాము, కానీ ఏదో ఒకటి జరిగేటట్టుగానే వాతావరణం రోజు రోజుకి మారుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఒకవేళ ఆయిల్ కొనుగోలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా డబుల్ రేటే ఉండొచ్చు అంటూ రష్యా ఆల్రెడీ ఇండైరెక్ట్గా మన ఇండియాకు ఒక సిగ్నల్ కూడా పంపించేసింది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్లో ఈ చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిపైన ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాము. ఏం జరగబోతుంది సార్? మరో ఆర్థిక విధ్వంసం లేదంటే అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? యుద్ధం మన ఇంటికి వచ్చేసిందా? యుద్ధం ఏమి ఇంటికి రాలేదు. యుద్ధం చాలా దూరంగా ఉన్నది. పక్క దేశాల్లో ఉండేదా, మన దగ్గర సంబంధం లేదు. అది అంటే ఎస్, మన వాళ్ళ 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు ఎలాగా ఏంటి చూడాలి. అక్కడ కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. మళ్ళీ సౌదీ అరేబియాలో 60-70 లక్షల మనవాళ్ళు ఉంటే, ఆ సౌదీ అరేబియా ఇరాన్తో యుద్ధం చేయట్లేదు. ఇరాన్ సౌదీ అరేబియాతో చేస్తున్న కొన్ని మార్పులు ఉన్నాయి, కనపడిన అండర్ కరెంట్స్ లోపల ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ విషయం ఏంటంటే, ప్రపంచంలో సర్ప్లస్ ఉన్నది. ప్రొడక్షన్ కెపాసిటీ అంతా ప్రొడ్యూస్ చేయట్లేదు, కెపాసిటీ ఉన్నది. 30%, 20% కెపాసిటీ ఎక్సెసివ్ గా ఉన్నది. ఇప్పుడు 30 రోజులు యుద్ధమా, 60 రోజులు హార్మోజ్ స్ట్రైట్ మూసేస్తారా చూడాలి. నిన్న డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని విషయాలకి ఇంపాక్ట్ ఉన్నది ప్రపంచం అంతా. ఆయిల్ రష్యా నేచురల్ గా వాళ్ళు బెస్ట్ ప్రైస్ కమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తారు, చేయొచ్చు. మనం 2012లో 13లో $150 కొన్నాం. అది ఈవేళ వాల్యూ ఎంత అంటే $200 వాల్యూ. ఆ రేటు వరకు భారతదేశానికి 30 రోజులు 40 రోజులు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. దాని తర్వాత కొత్త సప్లై వచ్చేస్తుంది. ఎక్కడైతే మనం ఇప్పుడు ఈ దగ్గరుండిన ఒక 1500 మైళ్ళు 2000 మైళ్ళ దూరంలో ఉన్న అరేబియన్ చమురు మనకు వస్తుంది. అది రానప్పుడు దూరం నుంచి వస్తుంది. దూరం నుంచి వచ్చిన టైం పడుతుంది. అది అందుకునే 2 months అంటున్నా. నార్మల్ అవుతుంది. ఇదేమి అన్ని రోజులు వెళ్తాదా యుద్ధం, వెళ్ళదా, దాంట్లో వెళ్తలేదు. ఎందుకంటే జ్యోతిష్యం అయిపోతుంది. ఎప్పుడే రేపు మాత్రమే ఆగిపోవచ్చు. చైనా, రష్యా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆప్ చేయమని వాళ్ళ కారణాలకి. కానీ ఆప్ చేయట్లేదు, ఆప్ చేస్తారు మెల్లిగా, తప్పదు. ఆప్ చేయకపోయినా భారతదేశం వరకు ఏంటంటే మనం తట్టుకోగలం. మిగతా దేశాల కంటే బెటర్ పొజిషన్ ఉన్నది. దానికంటే అన్నిటికంటే ముఖ్యం ప్రపంచంలో కెపాసిటీ ఉన్నది. ఆయిల్ కెపాసిటీ దొరికింది. ఒకనప్పుడు అమెరికా విశేషంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసేది పెట్రోలియం చమురు. చేయటం లేదే, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళదే వాళ్ళకి దొరికింది. సో మార్పులు ఉన్నాయి. అది మెల్లిగా కనపడతాయి. 30 రోజుల 60 రోజుల కొద్దిగా ఒడిదుడుగా ఉంటుంది. నిన్న యూరోపియన్ కమ్యూనిటీ కూడా వాళ్ళ దగ్గర 15 కోట్ల బ్యారెల్స్ ఉన్నాయి. ఇంకా 15 కోట్లు కాదు, 150 కోట్ల బ్యారెల్స్ ఉన్నాయి స్టాక్. వాళ్ళు రిలీజ్ చేద్దామా వద్దా ఆలోచిస్తున్నారు. అలాగే అమెరికా కూడా కొద్దిగా రిలీజ్ చేయొచ్చు. మార్కెట్ కంట్రోల్ అవుతుంది. సో మనం అంత తొందర పడేసి ఏదో ప్రపంచంలో డిప్రెషన్ వచ్చేస్తుంది అనుకునేది కరెక్ట్ కాదేమో. రైట్. సంజయ్ పులిపాక్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఇప్పటికే గ్యాస్ ధరలను సంస్థలు పెంచాయి. అలాగే గ్యాస్కి సంబంధించి బుకింగ్ సంబంధించి 25 రోజులు గ్యాప్ ఉండాలని కేంద్రం నిర్దేశించింది. రెండోది ఉత్పత్తి పెంచాలని చెబుతున్నారు. పొరుగు దేశాల్లో ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచారు. మనం ఈరోజు అది మాట్లాడుకున్నాం. అంటే లార్జర్ సెన్స్లో యుద్ధం ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అలాగే హార్మూజ్ జలసంధి కూడా ఇంకా పూర్తిగా క్లోజ్ చేసే ప్రమాదం ఉందని రష్యా, చైనా లాంటి దేశాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీ అంచనా ఏంటి సార్? కొంత యుద్ధం మన ఇంటికి వచ్చేసిందా? ఇవన్నీ పెరిగితే ఇంపాక్ట్ ఖచ్చితంగా మనకు ఉంటుందా? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. ఖచ్చితంగా వార్ యొక్క ఇంపాక్ట్ మనం చూస్తున్నాం మన మీద. ఉదాహరణకి చూసుకుంటే నిన్న మీడియాతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం అయిపోయింది, దాదాపు ఇంకే ఉంది అన్నారు. కానీ అది కొనసాగుతున్నట్టే ఉంది, ఎక్కడ ఆగే సూచనలు కనపడట్లేదు. మనం కనుక ఆయిల్ ప్రైస్ కనుక తీసుకుంటే
$100 per బ్యారెల్ నుంచి కొద్దిగా తగ్గింది 95 కి. ఇంతకు ముందు చూసుకుంటే యాక్చువల్లీ 60-40 అక్కడ ఉండేది, ఇప్పుడు ఏకంగా 100 టచ్ అవుతోంది. నిన్న కొద్దిగా బ్యారెల్ ప్రైస్ ఎందుకు తగ్గిందంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకేముంది యుద్ధం అయిపోతుంది కదా అని మాట్లాడినందుకు కొద్దిగా తగ్గింది. బట్ ఓవరాల్ గా అయితే ప్రైసెస్ చాలా హైగానే ఉన్నాయండి. తర్వాత ఈ యుద్ధం ఏదైతే ఉందో అది చుట్టుపక్కల దేశాలకు కూడా స్ప్రెడ్ అయిందండి. మనం తీసుకుంటే అటు లెబనాన్ కి వెళ్ళింది, జోర్డాన్, ఇటు గల్ఫ్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, అటు సైప్రస్ దాకా వెళ్ళింది. ఇటు సైప్రస్ అక్కడ టర్కీ వాళ్ళు కూడా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది, అజర్బైజాన్ కి వెళ్ళింది. సో రీజనల్ గా మొత్తం అంతా కూడా ఈ యుద్ధ వాతావరణం కమ్ముకునుందండి. కాకపోతే గల్ఫ్ కంట్రీస్ ని అనూహ్యమైనటువంటి ఓపిక చూపిస్తున్నారు. ఎందుకంటే ఓ పక్క నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ వాళ్ళు దానికి ప్రతిస్పందించకుండా కేవలం అమెరికన్ రెస్పాన్స్ ని అలౌ చేస్తున్నారు. కానీ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ మాత్రం ప్రతిస్పందించట్లేదు. వాళ్ళ నేవీని కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని కానీ అలానే వాళ్ళ మిలిటరీని కానీ రంగంలోకి దింపట్లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు యుద్ధం ఆపేస్తారేమో అని. ఒక విధంగా చూస్తే అది ఊహించినటువంటి ఓపిక ప్రదర్శించడం జరుగుతోంది గల్ఫ్ కంట్రీస్. మరో పక్కన చూసుకుంటే దాదాపు 2,000 మంది దాకా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో, ఎందుకంటే మనకి ఇరాన్ లోంచి న్యూస్ రావట్లేదు కాబట్టి బయటికి వస్తున్న కాస్త న్యూస్ లోనే 2,000 మంది పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా పెద్ద ఎత్తున మిజైల్ ఎక్స్చేంజెస్ నడుస్తున్నాయి. ఇంకా మిలిటరీ గ్రౌండ్, బూట్స్ ఆన్ గ్రౌండ్ దిగలేదు. దిగకుండానే యుద్ధం ఆపేస్తారు, అమెరికన్స్ విక్టరీ డిక్లేర్ చేస్తారని చెప్పడం జరుగుతోంది. ఒక సాడ్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బోత్ సైడ్స్ 2 వైపుల నుంచి అటాక్ చేయడం జరుగుతోంది. మనం చూసాం అటు ఇరాన్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ గా ఏ దేశాలకి ఏంటి కీలకమో చూసి వాటిని టార్గెట్ చేస్తుంది. ఉదాహరణకి దుబాయ్ తీసుకుంటే హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ, ఇలా అంటే ఆయిల్ తో కలిపి ఇవన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నాయి కదా, వాటిని టార్గెట్ చేయడం జరిగింది. అలానే మిగతా చోట్ల ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి టెహ్రాన్ బయట ఉన్నటువంటి ఆయిల్ డిపోస్ ని పేల్చేయటం వల్ల ఆకాశం అంతా చీకటిగా అయిపోయిన భావన కలిగిన అంత పెద్ద ఎత్తున బాంబింగ్స్ జరిగాయి. దాంతో కూడా చాలా ఆయిల్ ప్రైసెస్ అవి ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము స్ట్రెయిట్స్ ఆఫ్ జలసంధి ఇంకా ముయ్యలేదు, అమెరికన్స్ ఇజ్రాయెల్ కి సంబంధితం లేనటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కానీ అక్కడ 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎందుకంటే గల్ఫ్ లో కనుక కంట్రీస్ లో తీసుకుంటే చాలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దాంట్లో అమెరికన్ కంపెనీస్, లోకల్ కంపెనీస్ అవి కలిసి ప్రొడ్యూస్ చేస్తాయి. సో అమెరికన్ సంబంధం లేనటువంటి ఆయిల్ అంటే అది కష్టం ఐడెంటిఫై చేయటం. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే యుద్ధం ఉంది కాబట్టి స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ లోంచి వెళ్లే షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఇన్సూరెన్స్ ఇవ్వము అని ఇన్సూరెన్స్ కంపెనీస్ పెట్టడం వల్ల చాలా షిప్స్ కూడా ఆగిపోతున్నాయి. అదొక డైమెన్షన్ ఉందండి. కాకపోతే అమెరికన్స్ వాళ్ళు ఏమన్నారంటే మా డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది వాళ్ళది, అమెరికన్స్ ది డిఎఫ్సి, దాని నుంచి చేస్తా ఉన్నారు. కానీ చాలా కంపెనీస్ ఒక వెనకడుగు వేయటం జరుగుతోంది ఈ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. మీరు చెప్పినట్టు మనం చూసాం ఎల్పిజి, కటార్ ముఖ్యమైనటువంటి ప్రదేశం ఎల్పిజి ప్రొడక్షన్ చేశారు, ప్రకటన కూడా చేశారు. వాళ్ళు ఆపేయటం జరిగింది. దాంతో కొద్దిగా మనకి చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంజయ్ పులిపాక్ గారు, మన నుంచి వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి, అలాగే ఆక్వా పరిశ్రమ కుదేలవుతోంది, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. అంటే ఇదంతా ఒక రకమైన ఆర్థిక విధ్వంసం, లేదంటే ఒక రకంగా ఒక సమస్యను సృష్టించే వైపు అడుగు పడుతుందని ఎందుకు అనుకోకూడదు? ఆల్రెడీ మనం కొద్దిగా ఇంపాక్ట్ చూస్తున్నామండి. అంటే ఉదాహరణకి ఇరాన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మనం ఎలాగా దెబ్బతింటున్నాం, మనతో పాటు మన చుట్టుపక్కల దేశాలు కూడా తీసుకుని వెళ్లి మునిగిపోదాం పర్షియన్ గల్ఫ్ లో అని వాళ్ళు డిసైడ్ అయ్యారండి. సో దాని యొక్క పరిణామమే మనం చూస్తున్నాం. చాలా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మనం అనుభవిస్తున్న బాధ కేవలం మనమే కాదు, ప్రపంచం ఎకానమీస్ అన్నిట్లో కూడా ఈ బాధ కనుక మనం ట్రాన్స్మిట్ అయ్యేట్టు చూస్తే ఆ దేశాలు అమెరికా మీద ప్రెషర్ పెట్టి యుద్ధం ఆపే విధంగా ఒత్తిడి వస్తుంది అమెరికా మీద అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కొంతవరకు ఇరాన్ స్ట్రాటజీ ఇప్పటి వరకు చూసుకుంటే సక్సెస్ అయిందనే అనాలి. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసే విధానం వల్ల వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఆర్థికంగా వివిధ దేశాలకి స్ప్రెడ్ అవుతోంది. అది ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తుంది. అందుకనే
అమెరికన్ లీడర్షిప్ తీసుకుంటే నిన్న ఆయన డొనాల్డ్ ట్రంప్ ఇంకేముంది యుద్ధం అయిపోయింది అని చెప్పారు. కాకపోతే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ భాష తీసుకుంటే ఇదే ఉంది, ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే అన్నారు. ఎటువైపు వెళ్తుంది అమెరికా అన్నది ఇంకా తెలియదండి. రైట్. పెండపాటి పుల్లారావు గారు, మనం ఆల్రెడీ కొంత ధరలు పెంచుకున్నాం, అటు చమురుకు సంబంధించి అలాగే గ్యాస్కి సంబంధించి. మిగతా దేశాల్లో చాలా హై రేట్స్కి పెంచేశారు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మనకి ఇబ్బందికర పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటనేది నా ప్రధాన ప్రశ్న. రష్యా కూడా ఖచ్చితంగా డబుల్ రేటుకి అమ్ముతాము అన్న తరహాలో ఒక సిగ్నల్ కూడా పంపించింది ఒక ఆయిల్ భారత్ కొనుగోలు చేస్తే. అంటే ఒకవేళ ఈ గ్యాసు చమురు పెరిగితే ఖచ్చితంగా రేపొద్దున అన్నిటి మీద పూర్తిస్థాయిలో ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పటికే ఒకవైపు ఇంపాక్ట్ మొదలైంది, పౌల్ట్రీ దెబ్బతింది, గుడ్ల రేట్లు ఎగుమతి కాకుండా ఆగిపోయాయి, చాలా షిప్పులు చాలా ఉత్పత్తులు ఆగిపోయాయని వార్తలు కూడా మనం చూస్తున్నాము, మార్కెట్లు పడిపోతున్నాయి, టీ పౌడర్తో పాటు ఎగుమతులకి వెళ్లాల్సిన బాస్మతి బియ్యం అవన్నీ కూడా ఆగిపోయాయి. ఇది ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఎందుకు చూపదు? ఒకటి ఆల్రెడీ మనకి $150 ఇప్పుడు ఆ రేట్స్ ఇప్పుడు పర్చేసింగ్ పరిధి $200 బ్యారెల్ వెళ్ళి ధరలు చేస్తున్న భారత్ లో పెట్రోల్ 2012 నుంచి 13 నుంచి ఏ రేట్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ ఉన్నది మనకి. పెరుగుతా వచ్చినా పెంచక్కర్లేదు ప్రభుత్వానికి నష్టం లేదు. $200 దాటాక 170 దాటాక ప్రభుత్వం బాధ వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. క్వశ్చన్ ఉన్నది ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు ఏదో కోడిగుడ్లు కొనలేదు, పౌల్ట్రీ కొనలేదు, చేపలు లేదు, ఇది యుద్ధం జరుగుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఒకటి మర్చిపోవద్దు, ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని సామ్రాజ్యాలు కూలిపోయి, వందలు సామ్రాజ్యాలు కూలిపోయి, జ్ఞాపకం పెట్టుకోండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యమే కూలిపోయి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కిష్, రష్యన్ ఇది కూలిపోయింది. ఇప్పుడు అది ఎందుకు జరిగిందంటే ఏ దేశాలు ఇంపాక్ట్ అవ్వరు, సౌదీ అరేబియా, కువైట్, ఈ ఇరాక్ కూడా, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్, ఖతార్, వాళ్ళ దగ్గర విపరీతమైన క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికాలో, యూరోప్ లో వాళ్ళు దాచుకున్నారు సంపాదించి. అది ఖర్చు పెడతారు. వాళ్ళు ఏదో బెకార్ అయిపోయి మేము యుద్ధం పాస్ చేస్తున్నాను బయటికి రారు. వాళ్ళు రీబిల్డ్ చేస్తారు, క్యాష్ ఖర్చు పెడతారు, అంతా నార్మల్ గా ఉందని చెప్తారు. భారతదేశం మనకి దాని ఇంపాక్ట్ పడుతూనే ఉంది కదా. ఈ రోజు ముంబై, బెంగళూరులో హోటల్ కూడా మూసేశారు. మనకి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు, మనకి ఎకానమీ, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటారు కదా. మీరు ఏమంటున్నారు, వాళ్ళు బంద్ అయిపోయింది డిమాండ్ అంటున్నారు, వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు అంతా రివైవ్ చేయాలి. సంజయ్ గారు చెప్పినట్టుగా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరాన్ లో ఎక్కువగా, మిగతా దేశాల్లో కూడా $1 trillion పోయినాయి ఈ 11-12 రోజుల్లో. ట్రిలియన్స్ తక్కువ కాదు, కట్టినంతా పోయింది. సో వాళ్ళు రీబిల్డ్ చేస్తారు. 15 రోజుల, 20 రోజుల, 30 రోజుల చేస్తారు. లేకపోతే అలా వదిలేసి వెళ్ళిపోరారు, యూరోప్ వెళ్ళిపోరు. ఆయిల్ ఉన్నారు ఇంకా భూమిలో, వాళ్ళు ఎలా చేసుకోవాలి అన్ని ప్లాన్ చేస్తారు. ఇది ఒక టెంపరీగా సెట్ బ్యాక్ ఉంటాయి. 1929 నుంచి 33 వరకు విపరీతమైన డిప్రెషన్ ప్రపంచం అంతా వచ్చింది, 4 సంవత్సరాలు. అలాంటి ఇప్పుడు రావు, ఎందుకంటే సైకిల్స్ మేనేజ్ చేస్తున్నారు. డిప్రెషన్ రాకుండా చేసేది IMF ఉన్నది, వరల్డ్ బ్యాంక్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతారు. ఆ సైకిల్స్ రావు. ఆ రోజుల్లో సైకిల్స్ ఉంది, డిప్రెషన్ వచ్చేసేది, మళ్ళీ పైకి రావాలి. 3 సంవత్సరాలు అది పోయింది, ఆ సైన్స్ పోయింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగా రిఫైన్ అయిపోయింది, సైంటిఫిక్ అప్రోచ్ అవుతుంది, చేస్తారు. సో అది నేను అంత ఫియర్ అవ్వట్లేదు. ఏదో టెంపరీగా డిమాండ్ తగ్గింది, తప్పకుండా నొప్పి రీకూప్ అవుతుంది. సంజయ్ గారు, మనం చూసాం ఈరోజు ముంబై, బెంగళూరులో హోటల్ మూసేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాస్ తర్వాత కమర్షియల్ గ్యాస్ కంటే డొమెస్టిక్ గ్యాస్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలన్న నిర్ణయము. రెండోది, ఇప్పుడు ఈ కమర్షియల్ సిలిండర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇమీడియట్గా వచ్చే పరిస్థితి లేదు. అంటే హోటల్ ఇండస్ట్రీ మీద కొంత ఇంపాక్ట్ కనిపిస్తోంది. నేను ఇందాక చెప్పిన కొన్ని రంగాలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇది మన ఎకానమీని, మన ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టదా? హోటల్ ఇండస్ట్రీ ఏంటి?
అవునండి, ఈ యుద్ధం కనుక కొనసాగితే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇంకో వారం పైన అలా సాగితే కనుక ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటే ఇంటర్నేషనల్ ట్రావెల్ బాగా తగ్గిపోతుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్లే వాళ్ళంతా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు కదా మిడిల్ ఈస్ట్ లో. అక్కడ కాదు, ఇటువైపు నుంచి సింగపూర్ నుంచి అటు అమెరికాకి వెళ్ళొచ్చు, కానీ ఖరీదు ఎక్కువ అవుతున్నాయి, టికెట్లు ఎక్కువ అవుతున్నాయి. సో ఇటు వయా ఆఫ్రికా నుంచి వెళ్ళొచ్చు, వేరే దారులు తీసుకోవచ్చు, కానీ అది ఫ్యూయల్ కాస్ట్, అది యాడ్ అయ్యే టికెట్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఒకటి మనం క్లియర్ గా చూస్తున్నాం, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానిలో మనం చాలా ఖరీదు పెరగటం చూస్తున్నాం, చాలా ఇబ్బందులు చూస్తున్నాం. అలానే ఆయిల్ చూసేసాం ఆల్రెడీ, అది కూడా నడుస్తుంది. ఎల్ఎన్జి ముఖ్యంగా సిలిండర్స్ ది అది కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఎందుకంటే ఆయిల్ అయితే కనుక మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చుకోవచ్చు. అంతేకాదు మన దేశంలో రిజర్వ్స్ కూడా ఉన్నాయి పెద్ద ఎత్తున. ఎల్ఎన్జిది కొద్దిగా అది ఛాలెంజింగ్ గా ఉన్నట్టుంది. నా ఉద్దేశంలో అది కూడా తొందరలోనే హ్యాండిల్ చేయడం అవుతుంది, ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ తీసుకుని. తర్వాత ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ తగ్గుతుందో పెద్ద పెద్ద హోటల్స్ లో బుకింగ్స్ అవి తగ్గుతాయి. ఎనీవే అది కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుందండి. కేవలం చిన్న హోటల్స్, కమర్షియల్ సిలిండర్స్ ఇదే కాదు, పెద్ద హోటల్స్ ఏవైతే అకామిడేషన్ ఇవ్వటము అవి నడుపుతాయో అవి కొద్దిగా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది, వాటికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంకో ఏరియా మనం చూడాల్సింది ఏంటంటే ఫర్టిలైజర్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే మేజర్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, ఇటు ఇరాన్ తీసుకోండి, గల్ఫ్ తీసుకోండి, అటు రష్యా తీసుకోండి, లేదా అటు వెనిజువేలా తీసుకోండి, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాయి. నిజమే, వెనిజువేలా స్టెబిలైజ్ అయింది, కానీ ఒక ఆల్టర్నేటివ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవటము, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ క్రియేట్ అవటము, దాని నుంచి పెద్ద ఎత్తున వేరే దేశాలకి పంపించడం, ఇది కూడా జరగాలి కదా. దాని జరగటానికి టైం పడుతుంది. సో మనం చూస్తే కనుక వెనిజువేలా ఆయిల్ ఇంకా మార్కెట్ లోకి వస్తుంది, పెద్ద ఎత్తున వస్తుందన్నారు, ఎక్కడ మరి కనబడట్లేదు. నిజంగా వస్తే కనుక ఇంత పెరగదు కదా ఆయిల్ ఖరీదు. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా చూస్తున్నాం మనము. ఇంకో విచిత్రమైన మిస్టేక్ ఏం చేశారంటే అమెరికన్స్ వాళ్ళు, రష్యా ఇంధన వనరులు నమ్ముకుని డబ్బులు సంపాదించుకుని యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు అదే రష్యా ఇంతకు ముందు $40, $50 అమ్మే బ్యారెల్ ఇప్పుడు 90కి అమ్ముతోంది, లేదా 100 దాకా వెళ్తుంది. సో రష్యా యాక్చువల్లీ బలపడుతోంది ఆర్థికంగా. ఎందుకని? ఆయిల్ బ్యారెల్ కాస్ట్ పెరిగాయి కాబట్టి. ఇంత యుద్ధ మధ్యలో వాళ్ళకి మీరు కాదు $50 ఇవ్వండి బ్యారెల్ అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఒక విధంగా చూసుకుంటే రాజకీయంగా కూడా, జియో పొలిటికల్ గా కూడా అమెరికా చేసిన యుద్ధం ఇరాన్ మీద రష్యన్ ఎకానమీకి ఉపయోగపడే విధంగా ఉంది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది. అది వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి, వాళ్ళు కూడా చూసుకోవాలి. వీళ్ళని తొందరగా యుద్ధం ఆపితే బెటర్, కానీ నిజంగా ఆపుతారా లేదా అన్నది మాత్రం అనుమానంగానే ఉందండి. ఓకే, పెంటపాటి పుల్లారావు గారు, సరే ఆయిల్ వీటిని కొంత అడ్జస్ట్ చేసిన, ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయినప్పుడు మనం వేరే దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొంత పెంచాల్సిన పరిస్థితి వస్తుంది, దాన్ని ఇంకా ఎవరు ఆపలేరు. ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ట్రాన్స్పోర్ట్ మీద, మిగతా అన్నిటి మీద పడదా? నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగబోతున్నాయి అంటున్నారు. ఇప్పటికే కొందరు కొంత పెంచి యుద్ధం ఎఫెక్ట్ అని ఒక రీజన్ చూపించి అమ్మేస్తున్నారు. తప్పకుండా అది ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక 3 నెలలు ఉన్నది అనుకోండి, పెరుగుదల రేటు తగ్గుతుంది, కరెన్సీ కూడా మార్కెట్ లో కొద్దిగా తగ్గిస్తారు, అప్పులు తగ్గిస్తారు. ఇమీడియట్ గా ఏమైంది, గుజరాత్ లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, మోర్బీలో, అక్కడ పైన గ్యాస్ మీద ఆధారపడి మూసేశారు. సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది లేదంటే లేదు, అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఒక 30 రోజులు 60 రోజులు ఏదో తాపత్రయాలు పడతారు అంతే. భారతదేశంలో మనం ఒక స్పెక్టేటర్ యుద్ధానికి, మనం డైరెక్ట్ గా లేవు కాదు, మన మీద ఆధారపడి మన మీద ఇంపాక్ట్ వస్తుంది, కానీ స్పెక్టేటర్ అంటే మనకి చైనాతో యుద్ధం కాదు, స్టాండ్ ఆఫ్ కాదు, పాకిస్తాన్తో కాదు, మనం వాచ్ చేస్తున్నాం. మనకి ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, 1 కోటి మంది ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఏమి ఉన్నాయి. కానీ ఒక దేశం, ఇంత పెద్ద దేశంలో ఒక్కోసారి సెట్ బ్యాక్ వస్తుంది, 2 నెలలు 3 నెలలు తట్టుకోవాలి. ఇదంతా ఏదో రాసిన రూల్ రాయలేదు, ఇది ఏదో కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదు, మనం చేస్తున్నాం, ఇతర దేశాలు చేశారు, మన మీద ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి. కొన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది, కొద్దిగా గ్రోత్ రేట్ కొద్దిగా తగ్గుతుంది, రికవర్ అవుతాం. కోవిడ్ తర్వాత రికవర్ అవుతున్నట్టుగా అవుతాం, ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చూడవలసిన ఏంటంటే, ఇంకా యుద్ధానికంటే నాలాంటి వాళ్ళు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, పాత ఇండస్ట్రీస్ చచ్చిపోతున్నాయి, సాఫ్ట్వేర్ అయ్యి లక్షల మంది ఇస్తాం, దానికి ఏం చేస్తాం మనం ప్లాన్ చేసుకోవాలి. గల్ఫ్ వారు ఏందో ఎప్పుడు అవుతుంది ఆగుతుంది, ఇది 100 రోజులు జరగదు కదా. ఎస్ మీరు అనొచ్చు 1980 నుంచి 88 వరకు 8 సంవత్సరాలు ఇరాన్ ఇరాక్ యుద్ధం చేసుకున్నారు, 15 లక్షల మంది చచ్చిపోయారు, అంతవరకు వెళ్ళదు. కొన్ని రోజుల్లో ఆగుతుంది, వాళ్ళు మళ్ళీ వెళ్ళవచ్చు, అది వేరే విషయం. కానీ మన మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. భారతదేశం చాలా పని చేయవలసిన విషయాలు ఉన్నాయి. ఏదో ఇలాగా లక్కీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద లక్కీగా ఈ 12 సంవత్సరాలు యుద్ధం కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఉంటుంది కానీ ఒక నెల ఉంటుంది. కానీ అంత విశేషంగా డిప్రెషన్ లోకి వచ్చేది మాత్రం భారతదేశంలో ఉండదు. రీకూప్ అవుతాం. యూరోపియన్ ఎకానమీస్ మనం అన్ని లింక్ ఉన్నాం. యూరోప్ ఆర్థిక వ్యవస్థతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థతో లింక్ ఉన్నాం కాబట్టి అక్కడ ప్రాస్పెరిటీ అనేది వస్తే మనకి వస్తుంది, ఎక్స్పోర్ట్స్ అక్కడికి వెళ్తాయి. అందువల్ల ఎస్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ అంత సీరియస్ ఇంపాక్ట్ ఉండదు. 30 రోజులు అయినా యుద్ధం అనే భావిస్తాను. ఓకే సంజయ్ గారు, ఇంకా మిగతా దేశాలపై ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, యుద్ధం మన ఇంటికి వచ్చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఈ ధరలు, ఈ పెంపుదల వల్ల నిత్యావసరాలు వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడి ఖచ్చితంగా మళ్ళీ ఫేస్ చేసేది సామాన్య మానవుడే కదా ఆటోమేటిక్గా. అందుకే నేను అన్నాను ఆ పరిస్థితిని మనం చూడొచ్చా లేదా సద్దుమణుగుతుందా అని. కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మరీ భీకరంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం, ఎకానమీ కుప్పకూలిపోవటం ఇలాంటిది జరగకపోవచ్చు అండి. ఇంకా ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉంది. మన ఎకానమీ చాలా బలంగా ఉంది, మంచి గ్రోత్ ఉంది. తర్వాత మన ఎకానమీ ఫండమెంటల్స్ అంటారు కదా, అవి కూడా చాలా బాగున్నాయి. కేవలం ఇది ఎక్స్టర్నల్ ఇండ్యూస్డ్ షాక్, బయట నుంచి ఈ ఇంధన వనరులు వాటి యొక్క ఫ్లోలో ఇబ్బంది వస్తుండటం వల్ల కొద్దిగా ఈ ఎకనామిక్ ఛాలెంజెస్ కనబడుతున్నాయి మాకు. మనకి ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. మీరు మిగతా దేశాలు తీసుకోండి, వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఉదాహరణకి శ్రీలంక తీసుకోండి, వాళ్ళకి టూరిజం మీద చాలా డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఇన్ఫ్లో తగ్గిపోతే వాళ్ళ యొక్క టూరిజం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. మాల్దీవ్స్ తీసుకోండి, దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్స్ అవి ముఖ్యంగా వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున గల్ఫ్ నుంచి అక్కడి నుంచి కూడా వస్తారు. ఆ ఎకానమీస్ ఏమవుతాయి, అవి కూడా మన మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అంటే మీరు అడిగారు కదా మిగతా దేశాల మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. సో ఈ చుట్టుపక్కల దేశాలు ఆర్థికంగా వీకెన్ అయితే వాళ్ళు చైనా మీద డిపెండెన్స్ పెరుగుతుందా లేదా అది కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకోండి, పాకిస్తాన్ లో తీవ్రమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు కదా, ఆ టైప్ లో ఇది ఇంకా అసలు వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతోంది. అంటే భారత్ ఎదుర్కోగలదు, పాక్ పని అయిపోయినట్టే ఇప్పుడున్న. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం వాళ్ళ ప్రజల్ని బాగా చూసుకోవటం కాదు కదండి. భారత్ తో శత్రుత్వం మెయింటైన్ చేయటమే వాళ్ళ ముఖ్య లక్ష్యం. సో ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వాలు మారటం అవి మనం పాకిస్తాన్ లో ఎప్పుడూ చూడలేదు. మనం బంగ్లాదేశ్ లో ప్రజలు రోడ్ల మీదకి రావటం చూసాం, శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం. కాదు మాకు మంచి ఆర్థిక వసతి కావాలి లేదా మంచి ఆర్థికంగా మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఎప్పుడన్నా పాకిస్తాన్ లో ప్రొటెస్ట్లు చూసామా? లేదు. ఒక పక్కన మిలిటరీ, మరో పక్కన ఈ రిలీజియస్ లీడర్షిప్, తర్వాత సివిలియన్ లీడర్షిప్ ఇవన్నీ కుమ్మక్కై దాన్ని ఆ దేశాన్ని మేనేజ్ చేస్తూ పాపం పేద ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అందుకే వాళ్ళ దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంటుంది. అవన్నీ కూడా ఉంటాయి. సో నా ఉద్దేశంలో పెద్ద తిరుగుబాటు అది రాకపోయినా పాకిస్తాన్ లో అది చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకనే వాళ్ళు సౌదీ అరేబియా వీళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతున్నారు, మాకు ఎక్స్ట్రా ఇస్తే మేము ఎకానమీని నడుపుకుంటామని ప్రాధాయపడటం జరుగుతుంది. రైట్. పుల్లారావు గారు ఏదో మాట్లాడుతున్నారు సార్ మధ్యలో. అదే మనకి ఎలా చూడాలంటే ఇది ఒక వారం యుద్ధం జరిగితే ఒక గ్రేడెడ్ అప్రోచ్ చూసుకోవాలి. మీరు 15 రోజుల తర్వాత ఎలా ఉంటది, నెల ఎలా ఉంటది ఈ సినారియో. ఈ వార్ అనేది 5 రోజుల్లో అయిపోయింది అనుకోండి, అలాగా ఉంటది. 15 రోజులు, 25 రోజులు చూస్తే వేరే వేరే అవుట్కమ్స్ ఉంటాయి. 15 రోజుల్లో యుద్ధం అయిపోయి మనం డ్యామేజ్ అవ్వకుండా వస్తే మనకేం ఇబ్బంది ఉండదు. మనం ఇమీడియట్ గా రెడీగా ఉంటాం. 3 నెలలు వింటే ఎలా ఉంటది, ఎంత కొంచెం టైం మీద సర్కమ్స్టాన్సెస్ మీద ఉంటది. మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నది.
మన ఎకానమీ ఇతర దేశాల మీదే ఆధారపడలేదు, ఇక్కడ కూడా ఉన్నది, కన్సంప్షన్ ఇక్కడ ఉన్నది. అందువల్ల మనం తట్టుకోగలమని. తర్వాత అన్నిటికంటే ఆర్థిక వ్యవస్థలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెంటిమెంట్. రైట్. కిందకి వెళ్ళిపోతుంది ఆర్థిక వ్యవస్థ అంటే ప్రజలు కూడా కిందకి వెళ్ళిపోతారు. రైట్. ఆర్థిక వ్యవస్థ పర్వాలేదు తట్టుకుంటామంటే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు. రైట్. మన డిబేట్ నడుస్తున్నప్పుడు చాలా బ్రేకింగ్స్ వస్తున్నాయి. ఇంధన కొరత కారణంగా చాలా దేశాల్లో ఇప్పుడే ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. వాడకం పైన కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా ఆ పరిస్థితి మనకి రాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటన్న దానిపైన వెంటపాటి పుల్లారావు గారు, సంజయ్ పులుపాక్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. మరీ మనం డిప్రెషన్లోకి వెళ్ళము, ఆర్థికంగా విధ్వంసం అయితే ఉండదు, కానీ కొంత సమస్య అయితే ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసే పరిస్థితుల్లో మనకి సోర్సెస్ అయితే ఉన్నాయి అని అంటున్నారు. చూద్దాం, అలాగే మనం హోప్ చేద్దాము. యుద్ధం మరి ఒకవేళ ఈ చమురు ధర, గ్యాస్ ధర ఇవన్నీ పెరిగినప్పుడు నిత్యావసరాలు మొత్తం అన్నీ పెరిగి ఫైనల్గా సామాన్యుడి జీవితాన్ని ఇబ్బంది పెట్టే వాతావరణం క్రియేట్ అయితే యుద్ధం మనం ఇంటికి వచ్చేసింది అని అనుకోవాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ డిబేట్.